first of all, I want to start by thanking the entire team. Everyone made me feel so comfortable during the shoot and all. And my friends ki special thanks. And chala mandi telusu telugu. Everywhere I go, people start introducing me like the girl from Australia. Karanడి నేను కరీంనగర్ పిల్లని. నాతో 2 నిమిషాలు మాట్లాడినా ఎవరైనా చెప్తారు నేను కరీంనగర్ అని. So I want to thank everyone, back homies and your homies. పేరు చెప్పట్లేదు, మీకు తెలిసి నేను థ్యాంక్ చేస్తున్నాను. అండ్ మై మామ్ ఇస్ హియర్ గైస్. మా అమ్మకి ఇదంతా ఒక కొత్త ప్రపంచం నాకు కనిపిస్తుంది. మీకు ఈస్ గెటింగ్ ఎమోషనల్. నో యా, సో ఇది ఒక కొత్త ప్రపంచం. ఐ ఆల్వేస్ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చిన్నప్పుడు కూడా స్టేజ్ దిగకపోతుండే నేను. ఇంకో డాన్స్ చేస్తా, ఇంకో డ్రామా చేస్తా, స్కిట్ చేస్తా అని చెప్తూ ఉంటుండే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన మీడియా మిత్రులు, పెద్దవాళ్ళందరూ, అండ్ మా టీమ్, మా ప్రొడ్యూసర్ సాత్విక్ అన్న అండ్ వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ నా ఫ్రెండ్స్, మా మమ్మీ, మా డాడీ కూడా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ. అండ్ పాట అబ్బాయిలకి కనెక్ట్ అవుతుంది, అమ్మాయిలు కొంచెం హేట్ చేస్తారు ఆబ్వియస్లీ. బట్ అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలానే. అంటే ఈ జనరేషన్లో అలానే ఉన్నారు. అంటే లవ్ అంటే ప్రాపర్ లవ్ లేదు కాబట్టి ఇలాంటి పాట ఒకటి తీరాల్సి వచ్చింది. కానీ ఐ ప్రామిస్ అమ్మాయిలకు కూడా నెక్స్ట్ ఒక 1 month లేదా 2 monthsలో ఇంకొక సాంగ్ వస్తుంది, మొత్తం ఫీమేల్ వర్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మన జనరేషన్, ఈ జనరేషన్, మనం అంతా ఒకటే జనరేషన్లోనే ఉన్నాం. మనం మాట్లాడదాం. చాలా బాగా అవుట్పుట్ తీశారు, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేశాను అఫ్రోజ్ అలీతో అండ్ విజు మాస్టర్తో. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్గా ఉంటారు వర్క్కి, అండ్ చాలా ప్యాషనేట్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను అఫ్రోజ్ అలీని ఫస్ట్ టైం రెడ్డి గారు అమ్మాయి సాంగ్తో నాకు పరిచయం అయ్యాడు. చాలా యూనిక్ ఉంటుంది అతని వాయిస్ కానీ లిరిక్స్ కానీ చాలా డెప్త్ ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూసినంత సేపు లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం, ఈవెన్ పాస్ట్ లో కూడా ఉన్నాయి, ఒక జెన్యున్ గా ఒకళ్ళు అదే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఒక లవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. సో అది క్లియర్ గా అనిపిస్తుంది ఈ సాంగ్ లో. అండ్ ప్రజెంట్ మేల్ వర్షన్ రిలీజ్ చేశారు అండ్ త్వరగా ఫీమేల్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఎవరైతే లవ్ ని లైక్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతారో వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాధపడతారు. అఫ్రోజ్ అలీని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ డిఓపి చేసిన సాంగ్ కి నచ్చిందే, నాకు నచ్చిందే, ఈ పాట నాకు మస్తు నచ్చిందే. ఇంకా దాన్ని బాగా చెప్పాలంటే నచ్చిందే, నాకు నచ్చిందే, నచ్చదే సాంగ్ నచ్చిందే, నచ్చిందే, నాకు నచ్చిందే, అఫ్రోజ్ సాంగ్ గుండెకిచ్చిందే. ప్రతి ఒక్కరు గుండెనికి ఇచ్చింది పాట. నచ్చిందే, నాకు నచ్చిందే, డింపుల్ సింపుల్ నచ్చిందే, నచ్చిందే, నాకు నచ్చిందే, అఫ్రోజలి సాంగ్ నచ్చిందే అన్నట్టు. నువ్వు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈ ట్యూను ఒక్కసారి అంటే 2 సార్లు చూడగానే నాకు ట్యూన్ ఎక్కేసింది. అట్లా ట్యూన్ గుర్తుండిపోవాలి చాలాసేపటికి. అసలు నేను మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నా, మళ్ళీ వేదిక మీద రాగానే నచ్చదే సాంగ్ ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేసింది. కాబట్టి ట్యూన్ చాలా దగ్గరగా చాలా బాగుంది అఫ్రోజ్ అలీ. తర్వాత దీన్ని డిఓపి చాలా బాగా చేశారు. డిఓపి బాగుంది వర్క్, చాలా డిగ్నిటీగా, చాలా అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో చక్కగా బాగుంది, బాగా చేశారు. ఆ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో అట్లా చూసి అటు కాగానే అది ఫ్రీజ్ అయి ఉండడం, అది బాగుంది. ఇలా నచ్చదే సాంగ్ అందరినీ కూడా ఎందులో చూడాలి అంటే చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నచ్చదే అనేటువంటి పాట అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఇవాళ వచ్చేసింది. అందరూ చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే మళ్ళీ బంగారం పాటలాగా ఇది నాకు తెలిసి డైమండ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇంకా పేరుని ఇక్కడికి వచ్చిన డిమాండ్ పవన్ తమ్ముడు కానీ, అనిల్ చిల్ల కానీ, ఇంకా పేరుని అందరికీ, షాక్ భయ్య మీకు, తర్వాత నా ఫ్యాన్స్ అన్నారు ఇక్కడ, తర్వాత ముఖ్యంగా ప్రత్యూష మన గారికి నాకు చాలా నిజంగా నేను అనుకునేది టీవీ9లో ఒకసారి వచ్చినప్పుడు నేను మీతో చెప్పాను, అసలు మీరు ఒక బిగ్ బాలీవుడ్ ఆర్టిస్ట్ అయ్యేటువంటి స్థాయి మీది,
ఇందాక మీరు అన్నారు వేదిక మీద అంటే ఆ టెన్షన్స్తో పొలిటికల్ అది ఇది దాంతో కూడి ఇక్కడికి వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వార్తలు చదవడం కూడా మీ అదృష్టమే, నిజంగా అది అదృష్టమే. మంచి వార్తలు చదవాలంటే మీకు కూడా ఉంటుంది, కానీ తప్పని పరిస్థితుల్లో చదవాల్సి వస్తుంది. సో మీలాంటి ఆశీర్వాదం ఉండడం కూడా చాలా అవసరం. థ్యాంక్స్ మీరు వచ్చినందుకు కూడా. ఇట్లా పేరు పేరున అఫ్రోజ్ తమ్ముడు తరఫున నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్స్ లేకపోతే ముందుకు రాదు. అలాంటి ప్రొడ్యూసర్స్లో సాత్విక్ గారు, వేణు గారు, తర్వాత మక్బుల్ భాయ్ సాత్విక్ గారు, వేణు గారు, మీకు నిజంగా కళాబంధనాలు. మీలాంటి వాళ్ళ వల్లనే ఇంత మంచి కళాకారులు అఫ్రోజ్ అలీ లాంటి కళాకారులు బయటపడతారు. సో గ్రేట్, మీరు ఎఫర్ట్ పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ 1 year క్రితం ఎట్లయితే అగ్ని పరీక్ష అయిపోయిందో నేను అఫ్రోజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్రోజ్ వినిపించిన సాంగ్ అప్పుడే చెప్పిండు, ఇది ఫస్ట్ కంప్లీట్లీ ఒక అబ్బాయికి సంబంధించి ఉంటుంది, అమ్మాయికి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇద్దరికి కలిపేసి కూడా ఉంటుందని కూడా అన్నారు. అది కూడా వస్తున్నా. సో ఒకటే చెప్పిన దీని తర్వాత ఇంకోటి వస్తున్నా.